అవతార్ అవతార్ మెహర్ మెహర్ బాబా కీ జై. నేడు మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస కార్యక్రమం ఇవాళ ప్రారంభించే సౌభాగ్యం బాబా నాకు ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేడు కార్యక్రమం ప్రారంభించుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా. జై బాబా అండి. ముందు నమో మెహర్ బాబా, నమో మెహర్ బాబా పాడండి. నాగమణి గారు మీరు పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा అవతార్ నమో దేవ దేవా. జోహారులివి శ్రీ మెహర్ బాబా, జోహారులివి శ్రీ మెహర్ బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షంబను గ్రహింపుము, అవ్యయ మోక్షంబను గ్రహింపుము. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కీ జై. మహాలక్ష్మి గారు చెప్పండి. జై బాబా. నాగమణి గారు జై బాబా. ఈ ప్రార్థన గీతంతో ఇవాళ మన సహవాస ప్రారంభమైంది. జై బాబా. ఎవరు మాలతి గారు ముందు పాడండి పాడండి పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఆ దేవ దేవుడి అరుదించెను మానవుడే, ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే. అవని జనులమై కొల్పి అవతారుడనని తెలిపి, అవని జనులమై కొల్పి అవతారుడనని తెలిపి. అంతులేని ప్రేమ సిరిలనందించిన ప్రియతముడే, ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే, ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే. సర్వమతములన్నీ నాకు చెందినవయ్యనుచు, సర్వమానవాళి కొరకు అరుదించితిననుచు. సర్వమతములన్నీ నాకు చెందినవయ్యనుచు, సర్వమానవాళి కొరకు అరుదించితిననుచు. ప్రేమే తన మతమని ప్రేమ కోరుకొమ్మని, ప్రేమే తన మతమని ప్రేమ కోరుకొమ్మని. ప్రేమ సిరిలు పంచి తాను ప్రియతమ తండ్రిగా మసలి, ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే, ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే.
ఏ నామము తలచిన తాను పలుకుతానని, ఏ పూజలు సలిపినా తనకు చెందుతాయని, ఏ నామము తలచిన తాను పలుకుతానని, ఏ పూజలు సలిపినా తనకు చెందుతాయని, రాముడనే నేనని కృష్ణుడనే నేనని, రాముడనే నేనని కృష్ణుడనే నేనని, బుద్ధ క్రీస్తు మహమ్మదగా దంచితే నేనేనని, ఆ దేవుడే అరుదించెను మానవుడే, ఆ దేవుడే అరుదించెను మానవుడే. ఏకాంత వాసములు ఎన్నో పర్యటనలు, ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు, ఏకాంత వాసములు ఎన్నో పర్యటనలు, ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు, కఠిన మౌన వ్రతములో కారణమేమున్నదో, కఠిన మౌన వ్రతములో కారణమేమున్నదో, కలత వీడ మనుటలో కరుణ ఎంత ఉన్నదో, ఆ దేవుడే అరుదించెను మానవుడే, అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి, అవని జనుల మేల్కొల్పి అవతారుడనని తెలిపి, అంతులేని ప్రియనందించెను ప్రియతముడు, ఆ దేవుడే అరుదించెను మానవుడే, ఆ దేవుడే అరుదించెను మానవుడే. జై బాబా మహాలక్ష్మి గారు, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అండి. మాలతి జై గారు బాబా, థ్యాంక్ యూ. చక్కని కీర్తన ఇచ్చారు. ఎవరిని పిలిచినా నేనే పలుకుతాను అని అర్థం వచ్చేటువంటిది ఇచ్చారు. జై బాబా, జై బాబా. అమ్మ దినేష్ మీరు పాట పాడండి. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। శ్రీ మెహరుని దివ్యానామం స్మరణయొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణయొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. దేవదేవుడితడని తెలిసి సేవ చేయుచున్నా చాలు, దేవదేవుడితడని తెలిసి సేవ చేయుచున్నా చాలు, భావరాగ భక్తి ప్రపత్తితో భజించుటయే మేలు. దేవదేవుడితడని తెలిసి సేవ చేయుచున్నా చాలు, భావరాగ భక్తి ప్రపత్తితో భజించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణయొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుచున్నా చాలు, సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుచున్నా చాలు, సర్వకర్మ ఫలములనాతని అర్పించుటయే మేలు. సర్వకాల సర్వావస్థల స్మరణ చేయుచున్నా చాలు, సర్వకర్మ ఫలములనాతని అర్పించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణయొక్కటే చాలు, ప్రేమ బాట నడుపాజాలు, పాపములను పారద్రోలు. అవతారుని బోధనలన్నీ
ఆకలింపు చేసిన చాలు అవతారుని బోధనలన్నీ. ఆకలింపు చేసిన చాలు ఆచరణలో ప్రేమతత్వం ప్రకటించుటయే మేలు. అవతారుని బోధనలన్నీ ఆకలింపు చేసిన చాలు ఆచరణలో ప్రేమతత్వం ప్రకటించుటయే మేలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణయొక్కటే చాలు ప్రేమ బాట నడుపాజాలు పాపములను పారద్రోలు. ప్రేమ మార్గమే మేలు పరమాత్ముని చూపగ చాలు. ప్రేమ మార్గమే మేలు పరమాత్ముని చూపగ చాలు. ప్రేమ తండ్రి మెహరుని కొలచి పరవాక్యము వినుటయ మేలు. ప్రేమ మార్గమే మేలు పరమాత్ముని చూపగ చాలు. ప్రేమ తండ్రి మెహరుని కొలచి పరవాక్యము వినుటయ మేలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణయొక్కటే చాలు ప్రేమ బాట నడుపాజాలు పాపములను పారద్రోలు. శ్రీ మెహరుని దివ్యానామం స్మరణయొక్కటే చాలు ప్రేమ బాట నడుపాజాలు పాపములను పారద్రోలు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా దినేష్, చక్కని కీర్తన వినిపించావు. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ ప్రకాశం గారు పొన్నాడ. జై బాబా పాడండి. జై బాబా అండి. పాడండి. జై బాబా అండి, వినపడుతుందా అండి? వినపడుతుందండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఎంత మోహమారూపం ఎంత మధురమానామం. ఎంత మోహమారూపం ఎంత మధురమానామం. ఎన్ని మార్లు చూసినా మరిన్ని మార్లు చేసినా మెహరు రూపం మెహరు నామం. ప్రేమ మీద ప్రియ మెహరుని ప్రియమారగ పిలిచిన తనివి తీర ప్రభు మెహరుని తదేకముగా తలచిన. ఎంత మోహమారూపం ఎంత మధురమానామం. తరిగిపోవు పేరుకున్న సంస్కారపు మూటలు చెరిగిపోవు చేటులన్నీ ఒకటికి 10 మాటులు. మెహరు రూపం మెహరు నామం. ఎంత మోహమారూపం ఎంత మధురమానామం. లేనిపోని సంశయాలు నెమ్మది రానీయకు. మెహరే నిజ దైవమన్న నమ్మకాన్ని విడువకు. ఎంత మోహమారూపం ఎంత మధురమానామం. ఎన్ని మార్లు చూసినా మరిన్ని మార్లు చేసినా మెహరు రూపం మెహరు నామం. మెహరు నామ స్మరణంలో మేను మరచి మసులుకో. మెహరు నామ స్మరణంలో మేను మరచి మసులుకో. మెహరు బాబా మార్గములో మదిని మేలు కొలుపుకో.
మెహరు బాబా మార్గములో మదిని మేలు కొలుపుకో. మెహరు రూపం మెహరు నామం ఎంత మోహమారూపం, ఎంత మధురమానామం. ఎన్ని మార్లు చూసినా మరిన్ని మార్లు చేసినా మెహరు రూపం మెహరు నామం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా అండి. బాగుంది, చాలా చక్కని కీర్తన వినిపించారు. జై బాబా అండి. ఇంకెవరు? శర్మ గారు జై బాబా. నందిగామ శర్మ గారు ఒక సంకీర్తన చేయండి. जय मेहर बाबा ने अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। జై బాబా. ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి. పాడండి. अवतार मेहर बाबा की जय। मेहरुनि नाममु भजिंचंडी महदानंदमु పొందగరండి. మెహరుని నామము భజించండి. మందహాసమను మధుర పాశమున మన హృదయమున బంధించునండి. మనసును మలినము కానిదండి, తనను మరచిపోనిదండి. మెహరుని నామము భజించండి, మహదానందము పొందగరండి. మంత్రతంత్రములు యోగ సాధనల క్రతువులు క్రమములు పని లేదండి. నిస్వార్థ సేవయు నిర్మల ప్రేమను తనను చేరెడి మార్గములని నా. మెహరుని నామము భజించండి, మహదానందము పొందగరండి. కాశీపురమున వారణాసి వీధుల ప్రేమ से भिक्षा दीजिए అనుచు. కాశీపురమున వారణాసి వీధుల ప్రేమ से భిక్షా दीजिए అనుచు. తిరుపమెత్తుచు తిరుగాడెనండి, భిక్షకుడైన భగవాను నండి. మెహరుని నామము భజించండి, మహదానందము పొందగరండి. నిరుపేదల పాదములను కడగి శరమును మోర్చి మొక్కెను అండి. సర్వోన్నతుడు ఈశ్వరుడయ్యతను అందరి యందు ఉన్నాననడి. మెహరుని నామము భజించండి, మహదానందము పొందగరండి. ఉపవాసములు తానుగా చేసి పృష్ఠభోజనము తన వారి కొసగి మౌనముగానే బాధలనోర్చి మానవాళికి ప్రేమను పంచిన. మెహరుని నామము భజించండి, మహదానందము పొందగరండి. అవతార్ మెహర్ బాబా की जय। జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. శర్మ గారు జై బాబా. మంచి కీర్తన వినిపించారు. బాబా నవజీవనం మీద వచ్చింది. తర్వాత అరుణ్ గారు ఒక సంకీర్తన చేయవలసింది కోరుతున్నాను. జై బాబా అరుణ్ గారు. వాయిస్ వినిపిస్తుంది.
జయబాబా అండి, జయబాబా. వినిపిస్తుంది. జై బాబా. పాడండి, వినిపిస్తుంది. నేను స్పీచ్ తర్వాత సంకీర్తన చేస్తాను మహాలక్ష్మి గారు. ఓకే, అయితే ఆ, మాయ గారు ఒక కీర్తన చేయండి. జై బాబా అండి, జై బాబా. జై బాబా పాడండి. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। 1 minute. జగరే తొలి పాటతో ఏడిపించాడో, అదునెరిగి పదునెరిగి కదలి రమ్మన్నాడు. అతని చరణాలకే అంకితం జీవితం, అతని చరణాలకే అంకితం జీవితం, అతని చరణాలకే అంకితం జీవితం. తొలి చూపుతో ఎదను తోట్లు పొడిచావు, ఆలింగనమునేచి ఆకట్టుకున్నాడు. తొలి చూపులో ఎదను తోట్లు పొడిచాడు, ఆలింగనము ఇచ్చి ఆకట్టుకున్నాడు. అతని చరణాలకే అంకితం జీవితం, అతని చరణాలకే అంకితం జీవితం, అతని చరణాలకే అంకితం జీవితం. వరమేదో ఎరిగితే పని చేయమన్నాడు, ఊసు పలుకు లేక ఊరెళ్ళిపోయాడు. పరమేదో ఎరిగించి పని చేయమన్నాడు, ఉలుకు పలుకు లేక ఊరెళ్ళిపోయాడు. అతని చరణాలకే అంకితం జీవితం, అతని చరణాలకే అంకితం జీవితం, అతని చరణాలకే అంకితం జీవితం, అతని చరణాలకే అంకితం జీవితం. మళ్ళెప్పుడు వస్తాడో మరపురాకున్నాడు, ఆ ప్రేమ సుందరుని అందాల ప్రియతముని. మళ్ళెప్పుడు వస్తాడో మరపురాకున్నాడు, ఆ ప్రేమ సుందరుని అందాల ప్రియతముని. చరణ పద్మములు కడా ఒరిగి పొమ్మన్నాడు, చరణ పద్మముల కడా ఒరగి పొమ్మన్నాడు. అతని చరణాలకే
అంకితం దేవితం అతని చరణాలకే అంకితం జీవితం తొలి చూపుతో ఎదను ఇద్దరము ఒకటని తొలి చూపుతో ఎదను ఇద్దరము ఒకటని ముద్దులిచ్చాడో తానెవరో నేనెవరో తన వాడినన్నాడు అతని చరణాలకే అంకితం జీవితం అతని చరణాలకే అంకితం జీవితం అతని చరణాలకే అంకితం జీవితం అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి జై బాబా అండి. మాయ గారు చక్కని కీర్తన వినిపించారు. భాస్కర్ రాజు గారి కీర్తన కదా ఇది? అవునండి భాస్కర్ రాజు గారిది. చాలా చక్కగా వినిపించారు. జై బాబా. ఇప్పుడు ఇంకా 3 minutes ఉంది. మారుతి ధనలక్ష్మి గారు చిన్న కీర్తన చేయగలరా? జై బాబా. మారుతి ధనలక్ష్మి గారు జై బాబా. జై బాబా. ఆవిడ కనెక్ట్ అవ్వలేనట్టుంది. సరే, ఇక 3 minutes ఉంది కనుక మనకి మూర్తి గారు వాళ్ళ స్పీకర్ మనకి మూర్తి గారు కాబట్టి మూర్తి గారు ఆల్రెడీ గ్రూప్ లో జాయిన్ అయ్యారు స్టార్టింగ్. సో మూర్తి గారు ఆయన ప్రసంగాన్ని 5 గంటల వరకు చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత ప్రసంగం వాళ్ళు అయిన తర్వాత మారుతి ధనలక్ష్మి గారు, రాజువాణి గారు పాడాలి. ఇప్పుడు మూర్తి గారు ప్రసంగాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా మూర్తి గారు. అమ్మ జై బాబా. అమ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభువుకి మీకు అందరికీ కూడా పేరు పేరున జై బాబాలు, ధన్యవాదాలు. ఎందుకంటే అందరి మధ్యలో అందరితో మన ప్రీతముని గురించి చెప్పుకోవడం అన్నది ప్రపంచంలోని అదృష్టాలలో అన్నిటికంటే చాలా అదృష్టమైన భాగ్యమని నాకు అనిపించింది. అందుకే ఈరోజు ఇలా మాట్లాడాలనిపించింది. బాబా విశ్వంలోని అతిపెద్ద శాస్త్ర వైద్యుడు అని ఒక హెడ్డింగ్ ఇచ్చారు. అది మామూలుగా చదివితే ఏమవుతుంది, విశ్వంలోని అతిపెద్ద శాస్త్ర వైద్యుడు బాబా అన్నది మనకి తెలిసింది. కానీ అది ఎంతవరకు నిజము ఏమిటి అని వాటి లోతుల్లోకి వెళితే బాబా ప్రేమికులైన భాస్కర్ రాజు గారు ఓ పాట రాశారు. భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచర నమ్మి భజించి అతని చేరర కనరా. మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా. అంటే నేను పాట పూర్తిగా పాడలేదండి, కానీ నాకు మామూలుగా పాడినా ఈరోజు ఎందుకో చాలా డీప్గా మరి ప్రభు ఇచ్చాడు ఆ సబ్జెక్టు కూడాని. ఎందుకంటే మనం కానరాని భగవంతుడి గురించి కింద మీద పడిపోయి తపస్సులు చేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసి అన్ని చేసినప్పటికీ ఆయన దిగి వచ్చి కనిపెడినప్పుడు మనం కన్ను మిన్ను కానకుండా ఆయన ఓవర్కమ్ చేసుకుని ముందుకు పోతాం.
ఎందుకు అంటే అజ్ఞానము మాయలో ఉండిపోతాం మనుషులు. అందుకని బాబా పదే పదే నా విశ్వం, ఈ విశ్వం అంతా నాచే సృష్టించబడింది కాబట్టి దాని మీద ప్రేమతో నేను ప్రతిసారి మిమ్మల్ని చక్కదిద్దడానికి వస్తున్నాను. ఎలాగా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి యుగంలోనూ ఒకటే సందేశం, భగవంతుణ్ణి ప్రేమించండి అని. అయితే అది కాలానుగుణ్యంగా కాలమాన ప్రకారం ప్రతిసారి అవతారుడు రావడం, ఆ కాలం వెళుతున్న కొద్దీ అది మళ్ళీ మసిపూసినట్టు అయిపోవడం, మళ్ళీ ఆ ధర్మ స్థాపనకి ఆ జ్యోతికి వస్తూ ఉండడం కరెక్టే, అందరం చెప్తున్నాం. కానీ ఇది ఎంతవరకు అనుభూతి అవుతుంది అంటే ఇవాళ ఈ సెంటెన్స్లో భవరోగాలు బాపే వైద్యుడు మనకి లిమిటెడే, కొన్ని వైద్యాలే మార్పించగలం, మొత్తం అన్ని రోగాలు మారిపోతాయి. అలాగే భక్త బృందాలకెల్లా కూడా ఆయన దాసుడు, నా ప్రేమికుల ప్రేమకు నేను దాసుని. మరి ఆనందం ఏంటి? శాశ్వతానందమైని ఆనందం. క్షణంకం ఒక 2 వారాలు 3 వారాలు లేకపోతే మనకు 70 సంవత్సరాలు కాదు. మనం పరమాత్మ నుండి వెలువడిన తర్వాత మళ్ళీ పరమాత్మలోకి అయిపోయేంత వరకు ఉండేటటువంటి శాశ్వతమైన ఆనందాన్ని ఆయన్నిస్తాడు, ఆయన గాంచితే చూస్తే. అలాంటి వాడిని నువ్వు నమ్మి భజించి చేరితే ఇంకంతకంటే అదృష్టమే ఉంది అన్నది నాకు అర్థమైంది, అది చెప్తాను. అది ఎలాగో మనం తెలుసుకుందాం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ అంటే భగవంతుడు. అంటే ఈ రెండు మూర్తిభవించిన ప్రేమ స్వరూపుడు అవతార పురుషుడు. ఆయన ఈ కాలంలో అంటే ఈ యుగంలో ఆయనకి మెహర్ బాబా అనే పేరు కూడా ఉంది. అంటే దయగల తండ్రి అని అర్థమని మనకి అందరికీ కూడా విదితమే. ఆ దయ ఎలాంటిది అంటే ఒక ఉదాహరణగా చెప్పారు. ఎలాగైతే సూర్యుడు తన ప్రకాశాన్ని అన్నింటిపై ఒకే విధంగా ప్రసరింపజేస్తాడో భగవంతుడు కూడా అదే విధంగా సృష్టిలోని సకల చరాచరముల పైన తన కరుణను తరతమ భేదాలు లేకుండా వర్షిస్తూనే ఉంటాడు. ఇది మనకు అందరికీ విదితమే. కానీ ఎగ్జాంపుల్ సూర్య భగవాన్ ఎందుకు పెట్టారంటే మనకి ప్రత్యక్ష సాక్ష్యం అని వేదాలు ఉపనిషత్తులు అన్నీ చెప్తాయి. ఒక 2 రోజులు సూర్యుడు వెనక్కి వెళితే మనకు అన్నీ అవగతమవుతాయి. మళ్ళీ ఆయన వచ్చేసరికి మనకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. మన పనులన్నీ పెండింగ్లో ఉన్నవన్నీ క్లియర్ అయిపోతుంటాయి. ఒక గోళం. కానీ దానికంత శక్తినిచ్చింది ఎవరు? సాక్షాత్తు అవతార పురుషుడు ఆ గోళాలన్నిటికీ. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా సూర్యుడిగా ఎందుకు ప్రత్యేకించామంటే సూర్యుడికి ఆ చదువుకున్నవాడు చదువుకోలేనివాడు మనకి ఏదైతే మానవులకి భేదాభిప్రాయాలు మన పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ వాటికి ఆయనకి వర్తించవు. ఒక్కసారి ఆయన రైజ్ అయ్యాడంటే మొత్తం యావత్ విశ్వంలో ఉన్న వాటి అన్నిటికీ కూడా ఆ కాంతి ప్రసరింపజేస్తుంది. కాబట్టి ఈ దయగల తండ్రి తాలూకా కరుణ, ప్రేమ, దయ అన్నీ కూడా సూర్య భగవానుడి కిరణాలు ఎలాగైతే సోకుతాయో ఆ విధమైనది ఇది ఉంటుంది తప్ప ఇందులో ఎటువంటి పార్షాలిటీ, తరతమ భేదాలు ఏమీ ఉండవు అన్నది మనకి విదితమైంది. మరి ఇంత ప్రశాంతంగా సూర్య భగవానుడు లాంటి ఈయన ప్రేమ కిరణాలన్నీ వస్తున్నప్పటికీ ఈ విశ్వంలో కొంతమంది ఆనందంగా ఉంటారు, కొంతమంది దుఃఖంగా ఉంటారు, కొంతమంది ఏదో కోల్పోయేటట్టు ఉంటారు. ఇలాగా కొంతమంది రోగాలతో ఉంటారు, కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు, కొంత సంపదతో ఉంటారు, కొంతమంది ఉండకపోరు. ఇలాగ అనేక తారతమ్యాలని మనం లౌకికంలో చూస్తూ ఉంటాం. అయితే ఎందుకు? అక్కడ సూర్యభగవానుడు చక్కగా ప్రశాంతంగా కిరణాలు ఇచ్చాడు, మబ్బు వచ్చింది అందుకని రాలేదని చెప్పడానికి మనకి కారణం ఉంటుంది. మరి ఇక్కడ ఉంది ఒకటే ఒక కారణం. ఏది అంటే మన కర్మ ఫలితమే. కర్మల ఫలితం ఆ చేసుకున్న సంస్కారాల కారణంగానే ఒకడు అనారోగ్యం, ఒకడు ఆరోగ్యంగా ఉంటాడు. ఒకడు చదువుకుని వాళ్ళ కనబడతాడు, ఒకడు చక్కగా చదువు లేనివాడు ఉంటాడు. ఒకడు అందంగా కనబడతాడు, ఒక అందంగా లేనివాడు ఉన్నాడు. ఒకడు మంచి హృదయంతో ఉంటారు, ఒకడు చెడు భావంతో ఉంటారు. ఇవన్నీ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి అంటే బాబా కూడా చెప్పాడు, నేను అందరి గురించి వచ్చాను, యావత్ విశ్వంపై ఉన్న ప్రేమతో నేను వచ్చాను అనేసరికి మనకు ఒక క్లారిటీగా తెలిసిపోయింది. నీ గురించి నా గురించి కాదు, యావత్ విశ్వం గురించి రావడం జరిగింది. మరి ఈ ఆయన వచ్చేటప్పటికి ఈ భేదభావాలు, ఈ తారతమ్యాలు ఉన్నాయంటే ఈ రోజు కూడా బాబా తెలియని వాళ్ళు ఉన్నారు.
మన రామాయణాన్ని పట్టుకుంటాం, తెలిసినట్టుగా భాగవతాన్ని పట్టుకుంటాం, కృష్ణుడి గురించి చెప్తుంటాం, అన్నీ చేస్తుంటాం. వచ్చి అవతారుడు వెళ్ళిపోయిన విషయం ఇన్ని 770 కోట్ల మందిలో ఎంతమందికి తెలుసు అంటే చాలా తక్కువ పర్సెంట్ కనబడుతుంది. ఎందుకు అంటే మాయకు అతీతంగా ఉన్నవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే మనలాంటి వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే మాయలో మగ్గిపోయి ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలియక, తారతమ్యం తెలియక, ఎవరో ఏమిటో బోధపడక అనేక రకాల బాధలని వాళ్ళు పడుతూ ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి ఈ సంస్కారాల కారణం వల్లే మీకు ఈ తేడా పాడాలు వచ్చాయి. కాబట్టి ఆయన ప్రేమ కిరణాలు కొంతమంది మాత్రమే లభించగలుగుతోంది. అయితే భగవంతుడు ఎప్పుడు కూడా ఏ జీవరాశికి అన్యాయం చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే అలాగ అన్యాయం చేస్తే మనం యావత్ ప్రపంచం భగవంతుడి మీదకు తిరగదు కదా. ఒక కష్టంలోని, నష్టంలోని, ఒక లాసులోని ఏదైనా మనకి దృష్టి, మన బుద్ధి కూడా ఎక్కడికి పోతుంది? భగవంతుడా నాకు ఈ కష్టాలు ఎందుకు ఇచ్చావు? అన్ని వ్రతాలు చేశాను, లేకపోతే అన్ని రోజులు పెట్టాను, నేను హాస్పిటల్ కట్టాను. ఏదో ఒకటి మనకు వచ్చే కష్టం వచ్చినప్పుడు పిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడి వైపు దృష్టి ప్రతి మానవుడికి వెళుతూ ఉంటుంది. అయితే మరి భగవంతుడే ఇవన్నీ చేస్తున్నాడు అని మనం ఒక నెపం పెట్టి ఆయనకి లేనివన్నీ ఆపాదించి చేస్తూ ఉంటాం. ఎందుకు? మనకి మనం కప్పుపుచ్చుకుని మనం తాలూకా ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయనందుకు, హైలైట్ చేసుకోనందుకు మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఏం చేస్తాను, నువ్వేం చేస్తున్నావు, ఈ కర్మల తాలూకా పర్యవసానం ఎలాగుంది, నువ్వెందుకు ఈ జనన మరణాల చక్రాలు తిరుగుతున్నావు? నాకంతా కూడా భగవంతుడు అంతా ఆయనకు ఏకత్వమే కనబడుతోంది, మనకెందుకు భిన్నత్వం కనబడుతుంది? ఇవన్నీ ఈ కర్మల తాలూకా లెక్కాచారాల వలనే నువ్వు నేను వేరుగా ప్రతి మానవుడు చూస్తున్నాడు. అంటే భగవంతుడు మనకు ఉపకారం చేసేవాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అపకారం చేయడు అనేది కూడా మనకి కన్ఫర్మ్ అయింది. కాబట్టి మరి మన జీవితంలో ఈ బాధలని అతిక్రమించాలి, మనకి సుఖంగా శాంతిగా ఉండాలి అని ఈ బాధలను ఎలా తీరుస్తారు అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే, వాటన్నిటికీ అతీతుడు, వాటన్నిటికీ లొంగనటువంటి వాడు, యావత్తు సృష్టిని తన కన్ను సైగలతో నడిపించేటటువంటి వాడు ఏకం, అదే భగవంతుడు. ఆయనే అవతారుడిగా వస్తూ ఉంటాడు. కాబట్టి మన బాధలను, మన వేషభాషలను అన్నీ పక్కన పెట్టి ఆయన మీద ధ్యానంతో, ఆయన మీద ప్రేమతో, ఆయన చెప్పే బోధనలను మనం ఎవరైతే అమలులో పెడతామో, ఆచరణలో పెడతామో వాడే గోల్కి రీచ్ అవుతాడు. తత్తిమాళ్ళు ఎవ్వరూ రీచ్ అవ్వరు. నువ్వు బంగారు కిరీటాలు చేసిన, గోపురాలు కట్టించిన, 1 కోటి మందికి భోజనాలు పెట్టిన, నీలో ఉన్న ఆ కర్మల తాలూకా అంటే ఆ ప్రవర్తన మారకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరి కర్మకి వారే బాధ్యులు, వారే కర్త, కర్మ, క్రియ. నువ్వు చేసిన కర్మకి నువ్వే బాధ్యుడివి అని కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ భవరోగాలు ఎలా బాపుతాడు అనేది మన ప్రేమికులమైన మనందరికీ కూడా వారి వారి స్థితులను బట్టి వాళ్ళకి అనుభవాలు కూడా జరిగినవి కోకొల్లలు. మనం మండలిలో ఉన్నప్పుడు చదివాము, ఇప్పుడు చదువుతున్నాము. మన సహవాసుల్లో వాటిలో వెళ్ళిన కూడా బాబా చేసే అద్భుతాలు, నేను అద్భుతం చేయను, నీ ప్రేమే అలా చేయిస్తుంది అని చెప్పాడు. ఓకే, అదేనా ఒకటే. ఎందుకంటే ప్రేమ ఈజ్ఈక్వల్ టు దైవం, దైవం ఈజ్ఈక్వల్ టు ప్రేమ. సో నీ ప్రేమ ఆ పరమాత్మ ఎడల ఎంతంత తీవ్ర స్థితిలో వెళ్ళిపోతుందో నువ్వు ఆయన అంత దగ్గరగా వెళ్ళిపోతావు. ఆయన నీకంత ప్రేమకి అంత దాసుడిగా అయిపోతాడు. నిరంతరం నువ్వు ఆయనతో చాటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు లాంగ్వేజ్ ప్రకారం. సో అయితే ఆయన ఒక వైద్యుడు అని ఒక ప్రేమికుడు డిక్లేర్ చేసిన ఒక ఉదంతం, ఒక కథని మనం తెలుసుకుందాం. ఆయన వైద్యుడే, ఆయన భవబంధాలు దాటించేవాడే, ఆయన మనకి శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేవాడే. ఒక మెతుకు పట్టుకుంటే అన్నాను ఉడికిపోయిందని ఎలాగైతే కన్ఫర్మ్ చేస్తామో దానికి ఎటువంటి పిహెచ్డి అక్కర్లే. నిశాని అయినా అందవికారంగా ఉన్నా, అందంగా ఉన్నా మెతుకు పట్టుకుంటే, ఆ ప్రాసెస్లో మెతుకు పట్టుకుంటే మొత్తం అన్నం ఉడికిపోయిందో లేదో ఎలాగైతే చెప్పగలమో, ఒక ఉదాహరణ తీసుకుంటే మనం పాడిన పాటలో ప్రతిదీ ఆయనకే వర్తిస్తుంది. ఎస్, హీఈస్ ద గాడ్, హీఈస్ ద రియల్ అవతార్ అని మనకి హృదయం
చెబుతుంది. అయితే ఆ వ్యక్తి గురించి మనకిక్కడ పేరైతే చెప్పలేదు. ఆ బాబాకి, ఆ ప్రీతముడు మన ప్రీతమ తండ్రికి, మెహర్ ప్రభువుకి, ఆయన కరుణకి ఈ వ్యక్తి ఎలాగా పాత్రుడయ్యాడు అనే ఉదంతాన్ని మనం ఒక కథగా చెప్పుకుందాం. ఆ వ్యక్తి మాటల్లోనే విషయం. ఆ వ్యక్తి ఆ కుటుంబానికి ఒక పెద్ద కుటుంబానికి చెందినవాడు. వాళ్ళకి 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు ఉన్నారు. ఆయనకేమో 14 వయసు వచ్చేసరికి అందరూ కూడా ఆరోగ్యంగా, ఉల్లాసంగానే ఉన్నారు. అంటే ఆ అబ్బాయికి 14 ఏళ్ళు. ఎవరికైతే ఈ అనుభవం జరిగిందో ఆ వ్యక్తికి. ఉన్నప్పుడు అందరికీ అన్నదమ్ములు అందరూ ఉంటే ఎలాగుంటాం మనం ఇళ్ళలో? చాలా సందడిగా, హాయిగా ఉంటాం. ఈ అబ్బాయి వయసు ప్రకారం చాలా చిన్నవాడు. అలా ఆడుకుంటున్న సందర్భంలో ఆ వ్యక్తికి ఆహ్, ఆహ్, కాలు జారిపోయి పడిపోతాడనమాట. ఆ పడిపోయినప్పుడు చూడు, యుక్త వయసులో ఉన్నప్పుడు గబుక్కున జారి పడిపోతే మనం దాన్ని అశ్రద్ధ చేస్తాం కొన్ని సందర్భాల్లో. ఆ అశ్రద్ధ చేసినప్పుడు ఆహా! ఇదేం పెద్ద సీరియస్ ఏం కాదని ఆ యవ్వనంలో ఉన్న ఆ కుర్రాడు, ఆ కుటుంబీకులు కూడా ఏం అవ్వలేదు, కొంచెం ఆముదం ఏదో రాసేస్తే ఇలా సరిపోతుంది. కొంచెం ఇలా కాపడం పెడితే సరిపోతుంది. అదేం లేదులే, ఇదేం లేదులే అన్నట్టుగా వాళ్ళు దాన్ని తీసేశారు. అంటే దాన్ని కొట్టేశారు. కొట్టి పారేసుకున్నారు. అందరూను. ఇదేం ప్రాబ్లమ్ లేదు, బానే ఉంది, చిన్న పిసరే అనుకుని వెళ్ళిపోయారు. అయితే కొంచెం దెబ్బలు తగిలినట్టుగా కూడా అది సీరియస్ ఇంజ్యూర్డ్ కాదు అన్నది కన్ఫర్మ్ చేసేసుకున్నారు. పోనీ ఎందుకైనా మంచిదని ఒక పెద్దాయన లాంటి వాడు ఆ దగ్గరలో ఒకసారి డాక్టర్ కూడా చూపించేసుకుందాంరా, ఆయన నోటి మాట ద్వారా వింటే మనకి కూడా బాగుంటుంది అని చెప్పాడు. డాక్టర్ కూడా చూసాడు. ఇది బానే ఉంది, ఏం ప్రాబ్లమ్ లేదు, ఈ మాత్రలేసుకోండి, కొంచెం ఈ బరువులు ఎత్తకండి, ఏవో ఆయన ప్రికాషన్స్ చెప్పాడు. అన్నీ బాగానే ఉన్నాయి. అయితే రోజులు, నెలలు గడిచిపోతున్నాయి. ఒకరోజు ఆ వ్యక్తికి చాలా జ్వరం వచ్చింది. ఆ జ్వరం రావడం వల్ల ఏంటంటే, ఎక్కడైతే ఈయనకి దెబ్బ తగిలిందో ఆ పడిపోయినప్పుడు, అంటే ఒక తుంటె మోకాలు దగ్గర మడమ భాగంలో, అంటే రైటో, లెఫ్టో మొత్తం మీద ఆ కాలుకి తగిలింది. అక్కడ ఏంటంటే విపరీతమైన స్వెల్లింగ్, నొప్పి విపరీతంగా ఉందన్నమాట. ఇంక అది ఎంతో కూడా వర్ణించలేము. చాలా విపరీతమైన నొప్పి మొదలైందని చెప్పడం జరిగింది. ఈసారి కూడా అంతకుముందు చూపించారు. అంటే ఇంతకు మునుపు ఏదైతే డాక్టర్‌కి చూపించారో, ఆ డాక్టర్ దగ్గరికే ఈయన్ని తీసుకెళ్లారు. కానీ ఏమాత్రం నొప్పి ఎటువంటి ఇంత లేశమంత మాత్రమైనా కూడా నొప్పి తగ్గలేదు. అయితే ఏం చేస్తారు, ఎందుకురా ఇంక ఇదే డాక్టర్‌ని పట్టుకుంటారు. వేరే పక్కనే పట్టణం ఉంది కదా! ఆ టౌన్‌లోకి వెళ్ళిపోదాం. ఆ టౌన్‌లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని వీళ్ళందరూ డిసైడ్ చేసుకొని, ఆ కుర్రోడిని ఆహ్, పక్కనున్న పట్టణంలోకి ఉన్న పెద్ద మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన గిక్స్‌రేలు అన్నీ తీసి పడేశాడు. అనేసి చూసి రిపోర్ట్‌లన్నీ చూసి ఈయనకొక చిన్న ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయకపోతే చాలా కష్టం అన్నట్టుగా చెప్పారు. ఓకే. డాక్టర్ గారు చెప్పినప్పుడు ఏమవుతుంది, తప్పదు కదా! అయితే అందరూ గూడా అగ్రీ అయిపోయారు. మొత్తం ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది. చేసేశారు. అయితే ఆపరేషన్ అయిన కొన్నాళ్ళకి ఈయనకేమైందంటే, ఈయనకి ఈ ఛాతీ నుండి, అంటే ఆ ఛాతీ గుండె హృదయం దగ్గర నుంచి, ఆ గుండెకాయ ఉన్న దగ్గర నుంచి కాలి బొటన వేలు వరకు కూడా చాలా విపరీతమైన పెయిన్ అది ఏమిటో రావడంతో, మొత్తం ఆయనకి చెయ్యి కడితే ఎలాగైతే సిమెంట్ కడతారో ఒక భాగం అంతా కూడా ప్లాస్టర్ వేసేసారు ఆ వ్యక్తికి. ఏంటి ఇంత ఇదున్నాదని. ఏంటి నెక్ దగ్గర నుంచి ఒకసారి లెఫ్ట్ అనుకున్నాం అనుకోండి. ఈ లెఫ్ట్ సైడు భుజాల దగ్గర నుంచి ఆ పాదం చివరి వరకు, బొటన వేలు వరకు కనబడకుండా ఒక హాఫ్ బాడీనంతా కూడా ప్యాక్ చేసేసారనమాట. మనకు చూడండి, చేది అది విరిగిపోతే చేతికి కట్టేసి సిమెంట్ కట్టేస్తే 2 నెలలు పోయిన తర్వాత అది చాలా వీక్‌గా ఉంటుంది. శరీరం కూడా చాలా ముడచకు పడిపోయినట్టు ఉంటుంది. ఈ ఎండకి తగిలి వాతావరణానికి ఉన్న శరీరానికి, ఈ కట్టుకొట్టునున్న శరీరానికి సైజులోని అన్నిట్లోని కూడా చాలా తేడా వచ్చేస్తుంది. బరువును మోయలేడు. చూస్తే ఈ చెయ్యేమో చాలా సన్నంగా ఉన్నట్టుంటుంది. అలాగా ఈయనకి 6 నెలలు ఏమీ శరీరం పైకి కనబడకుండా ఆఫ్ ది బాడీ పూర్తిగా బ్యాండేజ్ తోటి, ప్లాస్టర్ తోటి మూసేశారు. మరి తప్పదు కదా! ప్రతి ఒక్కడు అనుభవించాలి ఎంతైనా అని. ఆయన అలాగే అందరిలాగా అనుకుంటూ మొత్తం మీద 6 నెలలని అలాగా ఆహ్, గ్ గడపగలిగాడు. తర్వాత తీరా హాస్పిటల్‌కి డాక్టర్ గారు చెప్పిన టైము వచ్చింది. ఆ టైంకి వెళ్లారు. డాక్టర్ గారు చూపించారు.
ఆయన అన్నీ చూసేసి ఇంకో 3 సంవత్సరాలకు పొడిగించాడు. అంత తక్కువ కాదు. పరిస్థితి చూసి ఇది ఇప్పుడప్పుడే తగ్గేది కాదు. కాబట్టి ఆయన చెప్పిన టైము 6 నెలలు జరిగిపోయిన తర్వాత కూడా 3 సంవత్సరాల వరకు ఇది విప్పకూడదని కన్ఫర్మ్ చేసాడు. డాక్టర్ గారు ఇలా చెప్పారు, అలాగని చెప్పారని మనం వాదించలేం కదా! యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఆ కుర్రాడు ఇదేదో తగ్గిపోతుంది ఆనందంగా అందరిలాగే నేను ఉండొచ్చు అనుకుంటే, ఈ డాక్టర్ మళ్ళీ 3 సంవత్సరాలు అన్నాడు. ఈ 3 సంవత్సరాలు ఎలా భరాయించాలని ఆ పేషెంట్‌కి ఉన్న ఆ వేదన అందరికీ ఉండదు. ఆ అనుభూతి అందరికీ అవ్వదు. ఆయనే భరించాలి ఆ తపన, ఆ వేదనని. సో, మరి ఇంకేం చేస్తాడు? ఏం చేయలేక ఆందోళనకు చెందాడు. అంటే కొంత వైరాగ్య భావం, కొంత విసుగు అది వస్తుంది కదా! ఈ 6 నెలలంటే ఇలాగైంది, ఇలాగంటే 3 సంవత్సరాలు ఏసాడు అనుకుని, ఆయన ఏదో దాన్ని ప్రోత్సహించుకుంటూ నా కర్మ అని చెప్పి ఇది అనుకుని ఆ 3 సంవత్సరాలు కూడా ఏదో విధంగా దాటేద్దాం అనుకునేసరికి ఆ 3 సంవత్సరాలల్లా 7 సంవత్సరాలకెళ్ళింది. సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఒక వారం రోజులు పోయిన తర్వాత రమ్మంటే వెళితే తిప్పిస్తుంటే మనకొక ద్వేషభావం, కోపం అన్నీ వచ్చేస్తాయి. ఏంటంటే ఇలా చెప్పి, అలా చెప్పారు, తగ్గితే తగ్గింది లేదా ఏదో ఒక విధంగా మనం మానవులం అడుగుతుంటాం. ఈయన అలాగే ఇంక నా కర్మ అని చెప్పి అది చేయించుకుని, ఇంక ఆఖరికి ఎలా డిసైడ్ అయిపోయాడంటే నాకింక చనిపోయే వరకు ఇంక ఈ పార్ట్ పని చేయదు. ఇట్ ఈస్ కన్ఫర్మ్. ఇది తీయడం జరగదు అనే నిశ్చయానికి ఆ కుర్రాడొచ్చేసాడు. అయితే సపోజ్ వచ్చేసరికి ఆయనకేముంది టీనేజ్ నుంచి ఒక 7 సంవత్సరాలు అనుకోండి. అంటే మైనారిటీ ఇప్పుడు ప్రకారం 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఎంత అయిపోయి ఆయన పెద్దవాడయిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే. మెచ్యూర్డ్ పర్సన్‌గా పెద్దవాడయిపోయాడు. అయితే ఈ ప్లాస్టర్ ఆ టైమొచ్చింది. ప్లాస్టర్ తీసిన తర్వాత ఏం చేశాడు చూస్తే ఆయన ఈ లెఫ్ట్ బాడీ అంతా కూడా చిటికిన వేలు ఎలాగుంటుందో అలాగుంది. ఇది మనకి కాలు దగ్గర చిటికిన వేలు పెడితే ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. ఈ మొత్తం భుజం దగ్గర నుంచి ఎడమ భుజం దగ్గర నుంచి ఎడమ కాలు వరకు పార్ట్ పూర్తిగా 7 సంవత్సరాలు గాలి తగలకుండా అలాగా కట్టుతో ఉండిపోతే ఎంత ఇదిగా ఉంటుంది చూడండి. ఇంకా అసలు అది పార్ట్ పూర్తిగా డెడ్ అయిపోయిందనమాట. ఆయనకి చూస్తేనే గుండె జారిపోయిందనమాట. ఆయన చూస్తేనే. నిలబడలేడు. ఒక విధంగా చేయాలంటే ఒంటి కాలు మీదే, కుడి కాలు మీదే నిలబడ్డాడు. ఎడమ కాలు మీద నిలబడినందుకు అవకాశమే లేదు. ఆ విధమైన బాధతోటి కృంగిపోయి, చికాకైపోయి, ఆ కాలు ఏమైపోయింది? ముడవబడదు, తిరగబడదు. ఇటు ఇటు తిప్పనందుకు అవ్వదు. ఒక ఇనప రాడ్డులాగా అలా కర్రలాగా అలా ఉండిపోయిందనమాట. బిగుసుకుపోయి ఉండిపోయింది. ఇంకా ఆయన దాంట్లో బెండ్ అవ్వడం గాని, కూర్చోవడం గాని ఏమీ లేదు. మరి ఈ కథ చదువుతుంటే నాకు అలా ఆయన ఎలా పడుకున్నాడో తెలీదు. ఆ ఒంగోవడం కూడా చాలా కష్టమే కదమ్మా! అంత ఇబ్బంది పడిపోతూ చాలా మదన పడిపోయాడు. అయితే ఇంకేం జేయాలి? మరి బతకాలి గదా! అందుకని ఆయన ఇంకేం జేశాడు, చిన్న ఊతకర్ర లాంటిది 2గా చేసుకొని, ఆ ఊతకర్రలతో ఆ జీవితాన్ని అలా ముందుకి లాగింతూ వస్తున్నాడు. అలా నడుస్తూ ఆ బాధలు తప్పిననుకుంటూ ఏదో కొంత కాకపోయినా కొంతైనా వస్తుంది. చెప్తున్నాం గదా! ఇప్పటికే అనుకున్నాం ఎన్ని బాధలున్నప్పటికీ, ఎంత బాధలో తిట్టుకున్నా మళ్ళీ మనం ఆయన దగ్గరికే వెళ్తాం. ఆ మనసు హృదయాన్ని. పోన్లేండి ఆ కాలు అది తీయకపోయినా ఏదో ఈ కుడి కాలైనా బాగుంది. ఏదో స్ట్రక్చర్ ఉంది. ఈ జీవితాన్ని ఇలాగే నడుపుకుంటాను అని చెప్పి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఎందుకు? కట్టు విప్పనప్పుడు ఒక పొజిషను. విప్పిన తర్వాత ఇంకొక భావనొచ్చింది. చేంజెస్. సో, ఇంక ఇలాగెందుకని మొత్తం మీద అలా డిసైడ్ అయ్యి జీవితం గడిపిస్తున్నాడు. ఈ కృత్రిమ అవయవాలు చంక కింద కర్రలు మొదలగు వాటి తయారు చేసే దీనికి ఆ రెడ్ క్రాస్ సొసైటీలో ఈయన అందులో పనిచేస్తున్నాడు. ఈ కథ ప్రకారం. ఆ నిధులు అందులో ఉన్న సొసైటీలో ఉన్న కొన్ని నిధులన్నిటిని కూడా ఈయన ఒక ప్రాక్టికల్‌గా అనుభవించిన బాధ ఏదైతే ఉందో ఆ బాధ పబ్లిక్ ఎవరు బరాయించకూడదని ఆ రెడ్ క్రాస్ సొసైటీకొచ్చిన ఫండ్స్ అన్నిటిని కూడా దాన్ని చక్కగా తన సుపీరియర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయించి, ఆ ఫండ్స్‌ని ఈ, ఈ టైప్ ఆఫ్ రోగాలతో అంటే ఈ టైప్ ఆఫ్ యాక్సిడెంట్‌లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఈ విధమైన టూల్స్ ఇచ్చి వాళ్ళ జీవితంలో వెలుగు తీసుకురావాలనే కంకణంతో ఆయన ఈ విధంగా అప్రోచ్ అవ్వడం మొదలెట్టాడు. ఆ ఫండ్స్‌ని అలాగే యుటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాగ ఆ సంస్థతో 15 సంవత్సరాలు కార్యకలాపాలు సాగిస్తూ ఉండేవాడు. సాగిస్తూ ఉంటూ అప్పట్లోనేంటంటే ఆయనకి
ఆయన చేసే సర్వీస్‌కి వాటికి కూడా రాష్ట్ర గవర్నర్ గారితో ఆయనకి అభినందనలు రావడము, ఆయన అప్రిషియేట్ చేయడం, ఈ చేస్తున్న ఈయనకి సర్వీస్‌కి ఒక మెడలు, ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, ఆ సొసైటీ తరపున ఆయనకి ఒక సన్మానం చేయడం, ఇవన్నీ ఒక విధమైన గర్వమైనటువంటి లోపల కొంత ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ అని చెప్పేసి చెప్పుకున్నాడు. అయితే ఈ రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేస్తుండగా మన బాబా ప్రేమికులు ఒకరు పరిచయం అయ్యారు. వారెవరు అంటే ధనపతిరావు నాయుడు గారు. ఆ లోకల్‌లో ఉన్నప్పుడు వారితోటి కలవడం, చేయడం జరుగుతూ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఎక్కువ సహవాస కార్యక్రమాలకి పాల్గొలేదు. కానీ ధనపతిరావు నాయుడు గారు అంటే ఈ వ్యక్తికి చాలా అభిమానం. ఇద్దరం పరస్పరం జయబాబాలు చెప్పుకోవడం, చాలా సోదర భావంతో మెలుగుతూ ఉండేవారు. అయితే వాళ్ళ సోదరి కూడా బాబా ప్రేమికురాలు అయిపోయాడు కాబట్టి తరచూ మెహరాబాద్ కూడా వెళ్తూ ఉండేవారు. అయితే ఇది 1982 సంవత్సరంలో ఒకరోజు ఆయన ఏం చేశాడంటే మెహరాబాదు బాబా దర్శనానికి ప్రయాణం చేయడం మొదలెట్టాడు. ఆమెతో పాటు సోదరు రావడం, వీళ్ళిద్దరూ కూడా బొంబాయిలో వాళ్ళ అన్నయ్య ఉంటే వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళడం, అక్కడ అన్నయ్య ఏమో నేనేమో మెహరాబాద్ నా కారులో తీసుకెళ్తాను, అందరం కలిసి వెళ్దామని బొంబాయి నుండి ఆ కారులో వెళ్ళడం, మెహరాబాద్ వెళ్ళడం జరిగింది. చేరుకున్నారు మొత్తం మీద. అయితే 1982 జనవరి 29వ తారీఖు ఏమైందంటే అందరూ మెహరాబాద్ చేరుకోవడం జరిగింది. మనకి సమాధి దగ్గర ఎలాగుంటాం మనందరికీ విదితమే. లైన్‌లో ఒకళ్ళు ఉంటూ కొంతమంది కోరికలున్న ఆ టైంకి లోపలికి వెళ్ళేసరికి ఆ కోరికలు పూర్తిగా బ్లాంక్ అయిపోతాయి. చాలా మంది ద్వారా నేను కూడా విన్నాను. ఏమిటండి అన్నీ అనుకుంటా ఆ గుమ్మం దగ్గరికెళ్ళి ఆడికెళ్ళేసరికి ఏదో బాబా నా గురించే అన్నట్టు, నేను బాబా నావాడు అన్నట్టుగా వెళ్ళిపోయి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసేసి నోట్లోంచి ఏమీ మాట్లాడదు. మళ్ళీ పైకొచ్చి మీతో ఏదైనా మాట్లాడితే అప్పుడు గుర్తొస్తుంది తప్ప అక్కడ మాత్రం గుర్తురాదన్న విషయాన్ని చాలామంది చెప్పడం, మనం వినడం జరిగింది. సో, ఈయన ఏం చేశాడు, అలాగే వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ బ్రదర్ వెళ్ళాడు, వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోయారు. ఈయన అందరిలాగా వెళ్ళిపోయి దండం పెట్టుకొని వచ్చేసాడు. వచ్చేస్తే ఈ ఈ ఆశ్చర్యం చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. వచ్చేసరికి ఈ ముందుగా ఇద్దరు దర్శనం చేసుకున్న వెళ్ళిపోయి పెయింట్ అయిపోయారనమాట. ఇదేంటి వీడేమిటి అక్కడికెళ్ళి బాబాకి దండం చేసుకోవడం ఏంటి? ఈయనేం చేశాడు, అందరిలాగే వెళ్ళిపోయాడు తప్ప వాళ్ళు వచ్చి చెప్పే వరకు లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల బట్టి బెండ కానటువంటి కాలు ఆయన అంతటికి ఆయనే మోకాళ్ళ ముందు మోకరిల్లి బాబా దగ్గర నమస్కారం చేసుకుని పైకొచ్చాడు. ఈ అక్కని వాళ్ళ బ్రదరు చెప్పేంత వరకు ఈ కాలితో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి కూడా తెలీదు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి నేనెళ్ళి అక్కడ బెండ్ అవ్వడం ఏంటి? నేనెలా దండం పెట్టుకున్నానో నాకు తెలీదని చెప్పి మళ్ళీ రెండోసారి వెళ్ళాడు దర్శనానికి. వెళితే మొదట ఎలాగైతే జరిగిందో అలాగే రెండోసారి అయింది. అయితే ఇది ఎంతైంది? 40 ఏళ్ల సంవత్సరాలు. ఆయనకి 40 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఆ కాలు వంపు తిరగలేదు. అటువంటిది ఒకేసారి ఏకదం బాబా దగ్గరికి వచ్చి ఆయన ఎలా ప్రణమిల్లాడో ఆయనకే తెలీదు. ఆయన అదే అంటున్నాడు, నా కాలుతో కన్ఫర్మ్ అయిపోయింది. నేను నిశ్చయించేసుకున్నాను. నా లైఫ్‌లో ఇంతే అని. బాబాను కూడా నా కాలు గురించి కూడా నేను అడగలేదు. నేను దానితోటే సంతృప్తి పొందాను. కానీ ఆయన భవరోగాలు బాపే వైద్యుడు. మొత్తం ఆయనకే సర్వం వదిలేశాను. మొదటిసారి ఎలాగెళ్ళానో దండం పెట్టుకున్నానో నాకు తెలీదు. మా అక్క, అన్న చెప్పేసరికి రెండోసారి నేను వెళ్ళేసరికి నాకు కన్ఫర్మ్ అయింది. ఆశ్చర్యం వేసింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళాక డాక్టర్‌ని కలిశాను. ఆ డాక్టర్ గారు చేసాక అద్భుతం, మహా అద్భుతం. సైన్స్‌లో ఎక్కడ జరగలేదు. నా సర్వీస్‌లో సైన్స్‌లో ఇటువంటి మిరాకిల్ ఎక్కడా జరగలేదు. ఆయనే చేశాడు. ఆయన మామూలు వైద్యుడు కాదు అనగలిగాడు. సో, ఇప్పుడు ఆయన ఆ విషయం చేశాడు. భవరోగాలు బాపే వైద్యుడు. ఎవరు మాపగలరు? సైన్స్ కూడా బియాండ్ సైన్స్. బాబా చేసే శక్తి, ఆయన ఎంత శక్తివంతుడంటే నీ అరిషడ్ వర్గాల్ని, నీ అనారోగ్యాలను అన్నిటినీ కూడా ఎవ్వరూ చేయలేనటువంటి క్రానికల్ పనులన్నిటిని కూడా ఆయన చేసి చూపించగలడు. ఐ యామ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. నేను ఉన్నతునికి ఉన్నతుడిని. నువ్వు ఏదనుకో. అందుకే బాబా అంటాడు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అదే చెప్పు. నేను చాలా శక్తివంతుడిని అనుకుంటే నువ్వు భయం పడక్కర్లేదు. నేను మామూలు మనిషినంటే నువ్వు చాలా ఇబ్బంది పడాలి. సో, నువ్వు ఏ కోరికలతోటి నాతో రావద్దు. నీ అవసరాలన్నీ నేను తీరుస్తాను. ఇంతకంటే భరోసా మనకెక్కడిస్తారండి?
సో భగవంతుడిని నిరంతరము స్మరణ చేయి. ఎంత బిజీగా ఉన్నవాడికైనా నువ్వు రోజుకు ఒకసారి రాత్రి పడుకునే ముందు నన్ను తలుచుకో అన్నాడు. సింపుల్ లాజిక్. నువ్వు గాడ్ స్పీక్ చదివావా, లేకపోతే ఇది చదివావా, నువ్వు పెద్ద యాక్టర్వా, నాకు డొనేషన్ ఇచ్చావా, వీటితో లింకప్లు ఏం లేవు. నువ్వు హృదయపూర్తిగా నన్ను ఒకసారి తలుచుకుని నువ్వు చెప్పిన బిజీ షెడ్యూల్లో నువ్వు ఉండిపోయి మళ్ళీ రాత్రి ఒక్కసారి నన్ను తలుచుకో, మిగతాది మధ్యలో నేను ఆడిస్తాను ఆ డ్రామా అంతానే. ఎంత భరోసా ఇచ్చాడండి మన ప్రీతముడు. కాబట్టి ఆ ప్రేమకు మనం ఆ ప్రేమ ప్రీతముడు ఆయన ఏమన్నాడు, ఇవన్నీ నాచే సృష్టించబడిన రా నాయన, మొత్తం యావత్ సృష్టినే నేను సృష్టించాను, ఈ సృష్టిలో ఉన్నవి నాకు ఇచ్చేసినవన్నీ కూడా అనుకుంటున్నావు, నన్ను అంత మంచి పోసి మారేడికాయ చేద్దాం అనుకుంటున్నావు. భగవంతుడి ఇది నాట్ ఏ జోక్, చాలా సీరియస్ మ్యాటర్. బాబా అంటాడు, నువ్వు నీ నిత్య దైనందిన దీంట్లో ప్రతి దాంట్లో నువ్వు నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ భగవంతుడి విషయంలో ఏ మరపాటు ఉండకూడదు. 100% కరెక్ట్ గా ఉండాలి. ఆయన అన్నది ఏంటంటే అదే చేయాలి. మనకేం చెప్పాడు గాడ్ స్పీక్స్, ఇది హౌ టు లవ్ గాడ్, మై విష్, ఏమిలా సింపుల్ లాజికల్. నన్ను అందరూ ప్రేమిస్తారు, కానీ అందరిలో ఉన్న నన్ను మీరు ప్రేమించగలిగితే నన్ను ప్రేమించినట్లు లెక్క. మనం మానవ సేవే మాధవ సేవ, సింపుల్ లాజిక్. అయితే మనం ఎందుకు సేవ చేయాలంటే దాని హిస్టరీ అంతా బాబా మనకి తెలియపరిచాడు. నీలో ఎలాగైతే మంచి చెడులు ఉన్నాయో, తప్పొప్పులు ఉన్నాయో, ఎదుటి వ్యక్తి దగ్గరలో కూడా అవే తప్పొప్పులు మంచి చెడులు ఉంటాయి. మరి నేను నిన్ను క్షమించాను, నా రిప్రజెంటేటివ్గా నువ్వు వాళ్ళని క్షమించలేవా? నేను నిన్ను ప్రేమించాను, నా రిప్రజెంటేటివ్గా నువ్వు వాళ్ళని ప్రేమించలేవా? నేను నిన్ను దూషించాను, ఎక్కడ చేశాడండి బాబా? ఎంత చిన్న పిల్లవాడిగా వచ్చేసాడండి మన మధ్యకి. ఏదైనా చిన్న నాలెడ్జ్ ఉంటే వాడు ఈ రోజుల్లో ఎంతో పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఎక్కిపోతారు. మన మధ్య కూర్చుని, మనతో భూమి మీద కూర్చుని, సింపుల్ డ్రెస్సులు వేసుకుని, మనతో భోజనాలు చేసి, మన మధ్య నుండి మనకు ఆలింగనాలు, ప్రసాదాలు, నామస్మరణలు, కనుసైగలతో ఆయన ప్రపంచాన్ని నడిపించేస్తున్నాడు. కానీ ఆయన ఎంత విశ్వదయ అనుభవించాడు. యేసు ప్రభు ఒకేసారి సిలువ వేయడం అనుభవించాడు, కానీ నేను ప్రతి సెకండు సిలువ వేయబడుతున్నాను. మనకు హృదయం ఉన్న వాళ్ళందరికీ కూడా అది అదొక్కసారి తలుచుకుంటే మనం ఎంతలో పరిపక్వత వచ్చేస్తుంది. ఆయన ఎవరి గురించి వచ్చాడు? మనందరి ఉన్నతి గురించి వచ్చాడు. మనం ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాం. సో బాబా అందుకని అన్నాడు, నువ్వు ఒకే ఒక్కటి పాయింట్ నువ్వు తీసుకుంటే నేను అందరినీ ప్రేమిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాళ్ళ తప్పొప్పులు ఎంచను, వాళ్ళ గురించి మాట్లాడను. ఇలాగా మనకి ఏది సబ్జెక్టు జరిగితే ఆ పాయింట్ మనం తీసుకుంటే మిగతావన్నీ పాయింట్లు వచ్చేస్తాయి. మనం లింక్ పెట్టుకోవడమే కావాలి. నిత్యం నా నామస్మరణ చేయి. నువ్వు ఎలా పడుకున్నా చేసినా మరి కైకాబాదు చేసినట్టున్నారు 1 lakh. మరి ఆయన బాబా కార్యక్రమాలను ఆయన కూర్చోబెట్టి చేశారు బాబా. అనుకున్నారా ఎవరైనా జీవితంలో? మనల్ని అందరినీ ఆయన డిసైడ్ చేసి సెలెక్ట్ చేసి మనం ఆయన గురించి మనం ఒక అర్థంగా తయారవ్వాలన్నమాట. మనం అందరం బాబా ప్రేమికులము. మనం ఆయన చెప్పినట్టుగా మన బిహేవియర్స్, అంటే మనం అందరినీ ప్రేమించమన్నాడు, అందరిలోని ద్వేషభావాన్ని పెంచొద్దు అన్నాడు, అందరిలోని తప్పొప్పులు ఉంటాయి కాబట్టి అందరినీ ప్రేమగా సోదర భావంతో ముందుకు వెళుతూ మనం ఆయన ఆ ప్రేమాశీస్సుల్ని ఇంకా మనం ముందుకి తీసుకుంటూ మన తరతరాల వాళ్ళకి కూడా ఉండేటట్టుగా మనం ఒక పాత్రని ఏర్పరచగలిగితే అదే మనం భగవంతుడికి ఇచ్చే కానుక అని నాకు అనిపించింది. అందుకని ఇది సబ్జెక్ట్ తీసుకున్నాను. ఎస్, భవరోగాలు బాపే వైద్యుడు ఆయనే. అలాగని మనం అజాగ్రత్త ఉన్నాం కదా, మన ప్రయత్నం చేస్తాం. ఏదైనా నీకు చెడైనా మంచైనా నేను నీకు ఇచ్చిన గిఫ్ట్గా భావించు, ఆనందంగా తీసుకో. ఇవాళ మీకు తలనొప్పి, విపరీతం తలనొప్పి ఉంది, ఓకే బాబా ఇచ్చే గిఫ్ట్ అని బాబా నామస్మరణలో పెట్టండి, ఆ తలనొప్పి ఈజీగా తగ్గుతుంది. తలనొప్పి వచ్చింది అని బాధపడే బదులు ఆ బాధను ఆయన వైపు ట్రాన్స్ఫర్ చేసి ఆయన నామస్మరణ చేయండి. దానికి ఏదో అమృతాంజనం ఉండండి, ఇవాళ కాకపోతే రేపు తగ్గిపోతుంది, పెద్ద ఇదేం ఉండదు. అలాగే మన వాళ్ళు ఎవ్వరూ గారు అందరం మనం ఇక్కడ గెట్ టుగెదర్గా వచ్చాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ వెళ్ళిపోదాం అని అనిపించింది. చాలా చక్కటి విషయాలను ఆయన చెప్పారు. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ ప్రభువుకి మీకు అందరికీ కూడా జయబాబాలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. సత్య కనక మహాలక్ష్మి గారు. జై బాబా అండి. మూర్తి గారు చాలా చక్కని విషయాలు చెప్పారు. మన బాబ్జీ గారి పాటల నుంచి భవరోగాలు బాపే వైద్యుడు మెహర్ బాబా అంటూ ఆయనకి సంబంధించినటువంటి నిజంగా ఆయన భవరోగాలు బాపే వైద్యుడు అని నిరూపించి చక్కని సంఘటన చెప్పారు. అంతేకాకుండా బాబా ప్రేమ కిరణాలు
కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తాయి అంటే ఆయా ప్రేమ తీవ్రతను బట్టి అని చక్కటి విషయాలు చెప్పారు. అందరిలో ఉన్న బాబాని మనం కూడా ప్రేమించాలి అంటే మన జీవితమే బాబా ప్రేమ సందేశాన్ని ప్రసరించేలా ఉండాలి అని బాబా చెప్పిన భరోసా ఏంటి, రోజు ఒక్కసారైనా నన్ను తలుచుకోమని. ఇలాంటి చక్కని విషయాలు అయితే సింపుల్ గా చాలా చక్కగా చెప్పారు. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా. మరొకసారి జై బాబా. ఇంకా మన గ్రూప్ లో ఎవరున్నారు పాడడానికి? అరుణ్ గారు జై బాబా పాడండి. జై బాబా అండి. జై బాబా. రంగప్రసాద్ అంకుల్ ఉన్నారు, ఇవ్వండి. నెక్స్ట్ నేను పాడతాను. నేను కూడా అదే అనుకున్నా. జై బాబా. అంకుల్ పాడే, అంకుల్ నీకు ఇవ్వండి. జై బాబా ప్రసాద్ గారు. జై బాబా అండి రంగప్రసాద్ గారు. జై బాబా. అంకుల్ అన్మ్యూట్ చేసుకోండి. నవయువకుడు గారు జై బాబా. ప్రభావతి గారు జాయిన్ అయినారు. ప్రభావతి గారు పాడతారా మీరు? ఓకే, జై బాబా. వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటారు. అవతార్ మెహర్ బాబా కీ జై. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవ నే చేయగ దీవించి, అనుభవింపజేయుమా ఆనందలేశము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముల్లోక రంజిత, మోగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట, మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట, అనుభవింపచేయుమా ఆనందలేశము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీలా, హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. కరుణతో పాలించి కామితమీడేర్చుమా, అనుభవింపజేయుమా ఆనందలేశము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము,
వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మహాలక్ష్మి గారు మీకు జై బాబా. జై బాబా. అమ్మాయి ఇందాక అన్మ్యూట్ అవ్వలేదు, అంచేత మరి మాట్లాడలేకపోయాను. అవునంత ఇప్పుడు పాడండి. జై బాబా, జై బాబా. ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా కి జై. ఒక్క నిమిషం, ఇదిగో ప్రభావత్ గారు పాడుతున్నారు. జై బాబా పాడండి. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన. గునుమా హృదయాంజలి నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు. నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు. నిరతము మాలో మాయని మెరపు, నిరతము మాలో మాయని మెరపు. శాశ్వతముగా మన నిమ్మదయానిది. గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన. గునుమా హృదయాంజలి నిధులకు నిధివో పెన్నిధి నీవే, అన్నిటికన్నా ఆవల నీవే. నిధులకు నిధివో పెన్నిధి నీవే, అన్నిటికన్నా ఆవల నీవే. ఉన్నది నీవే లేనిది నీవే, ఉన్నది నీవే లేనిది నీవే. ఎన్నగలేరుగా నిన్నోదయానిది. గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన. గునుమా హృదయాంజలి నీ కృపలేనిదే నినుగనలేరు. ఆకలిగొన్న ఆతుల రీతిని నీ కృపలేనిదే నినుగనలేరు. ఆకలిగొన్న ఆతుల రీతిని సతతము నీకై విలపింతుమురా. సతతము నీకై విలపింతుమురా. కరుణను బ్రోవగదయాదయానిధి. గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాగన. గునుమా హృదయాంజలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అంటే చక్కటి కీర్తన ఇచ్చారు బాబ్జీ గారిది. జై బాబా. రంగప్రసాద్ గారు కూడా జై బాబా. జై బాబా, జై బాబా. జై బాబా. ఇంకా మనకి రాజు వాణి గారు ఒక కీర్తన చేయవలసిందిగా కోరు. బండి జై అవతార్ బాబా. మెహర్ బాబా की जय. శర్యాజిసుతం దేవం సగుణ సాకార శోభితం ఆశ్రయం పరమానందం మెహరం వందే సనాతనం శర్యాజిసుతం దేవం. జయ జయ బాబా మెహర్ బాబా, మెహర్ బాబా జై. జయ జయ బాబా మెహర్ బాబా, మెహర్ బాబా జై. జయ మెహర్ బాబా జై, జయ మెహర్ బాబా జై. జయ మెహర్ బాబా జై,
జయ మెహర్ బాబా జై. బాబా జాను చుంబనం భృకుటి స్థానం మహోన్నతం. బాబా జాను చుంబనం భృకుటి స్థానం మహోన్నతం. అనుభవైక్యం ఈశ్వరీయం మెహరం వందే సనాతనం. అనుభవైక్యం ఈశ్వరీయం మెహరం వందే సనాతనం. శర్యార్జి సుతం దేవం షిరిడి సాయి సాంగత్యం పర్వద్దిగార్ సంబోధనం. షిరిడి సాయి సాంగత్యం పర్వద్దిగార్ సంబోధనం. ఉపాసనీతో సాంగత్యం బ్రహ్మ జ్ఞానం ప్రసాదితం. ఉపాసనీతో సాంగత్యం బ్రహ్మ జ్ఞానం ప్రసాదితం. శర్యార్జి సుతం దేవం తాజుద్దీను నారాయణులతో కలయికయే పరిపూర్ణత్వం. తాజుద్దీను నారాయణులతో కలయికయే పరిపూర్ణత్వం. సద్గురు ప్రకటిత అవతారం మెహరం వందే సనాతనం. సద్గురు ప్రకటిత అవతారం మెహరం వందే సనాతనం. శర్యార్జి సుతం దేవం ప్రేమను నేర్పిన అవతారం ప్రేమ రూపం ప్రేమమయం. ప్రేమను నేర్పిన అవతారం ప్రేమ రూపం ప్రేమమయం. ప్రేమకు వశమౌ దివ్యత్వం మెహరం వందే సనాతనం. ప్రేమకు వశమౌ దివ్యత్వం మెహరం వందే సనాతనం. శర్యార్జి సుతం దేవం త్రిగుణాత్మకమౌ నామం సర్వోన్నతమౌ శుభనామం. త్రిగుణాత్మకమౌ నామం సర్వోన్నతమౌ శుభనామం. మెహర్ శ్రీయను ప్రతి ఎదలో ప్రతిధ్వనించే ప్రియనామం. మెహర్ శ్రీయను ప్రతి ఎదలో ప్రతిధ్వనించే ప్రియనామం. శర్యార్జి సుతం దేవం సగుణ సాకార శోభితం ఆశ్రయం పరమానందం. మెహరం వందే సనాతనం. శర్యార్జి సుతం దేవం జయ జయ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై. జయ జయ బాబా మెహర్ బాబా మెహర్ బాబా జై. జయ మెహర్ బాబా జై. జయ మెహర్ బాబా జై. జయ మెహర్ బాబా జై. జయ మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. రాణి గారు చక్కని కీర్తన అనిపించారు. శ్రీనివాస్ గారి పాట చాలా చక్కగా ఉంది సాహిత్యం. జై బాబా అంతే చక్కగా పాడారు మీరు. ఇప్పుడు మనకి ఇంకా శారదా ప్రసాద్ గారు ఒక కీర్తన చేయవచ్చు. జై జై బాబా. బాబా జై బాబా జై బాబా. అందరికి జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. అమ్మ జై బాబా అమ్మ. జై బాబా అవతార్ చేసేదా జై బాబా. చేయండి చేయండి. అవతార్ మెహర్ బాబా की జై. మెహరు ప్రేమ కిరణాలు వెదజల్లెను ధరణి పైన. కోటి సూర్యకాంతులతో కొలువు తీరే పరాత్పరుడు. మెహరు ప్రేమ కిరణాలు వెదజల్లెను ధరణి పైన. కోటి సూర్యకాంతులతో కొలువు తీరే పరాత్పరుడు. మెహరు ప్రేమ కిరణాలు ఆధ్యాత్మిక అవగాహన అడుగంటిన సమయమందు. ఆధ్యాత్మిక అవగాహన అడుగంటిన
సమయమందు అరుదెంచెను అవతారుడు అవని జనులనుద్ధరింప. అరుదెంచెను అవతారుడు అవని జనులనుద్ధరింప. మెహరు ప్రేమ కిరణాలు వెదజల్లెను ధరణి పైన. కోటి సూర్యకాంతులతో కొలువు తీరే పరాత్పరుడు. మెహరు ప్రేమ కిరణాలు సత్య ప్రేమ సందేశము చాటి చెప్పే మౌనముతో. సత్య ప్రేమ సందేశము చాటి చెప్పే మౌనముతో. నవజీవన బాట చూపి నడిపించెను తన దారి. నవజీవన బాట చూపి నడిపించెను తన దారి. మెహరు ప్రేమ కిరణాలు వెదజల్లెను ధరణి పైన. కోటి సూర్యకాంతులతో కొలువు తీరే పరాత్పరుడు. కోటి సూర్యకాంతులతో కొలువు తీరే పరాత్పరుడు. మెహరు ప్రేమ కిరణాలు నిరాకార స్థితికారుడు సాకారపు రూపు దాల్చి. నిరాకార స్థితికారుడు సాకారపు రూపు దాల్చి. ఇసుమంతా ప్రేమ పొంద ఇదే మంచి సమయమని. ఇసుమంతా ప్రేమ పొంద ఇదే మంచి సమయమని. మెహరు ప్రేమ కిరణాలు వెదజల్లెను ధరణి పైన. కోటి సూర్యకాంతులతో కొలువు తీరే పరాత్పరుడు. మెహరు ప్రేమ కిరణాలు ప్రేమికుడా ఒడిసి పట్టు. ప్రియతముని ధామనెప్పుడు. ప్రేమికుడా ఒడిసి పట్టు ప్రియతముని ధామనెప్పుడు. పరితపించు ప్రభు కొరకై పరమ పదము నొందుటకై. పరితపించు ప్రభు కొరకై పరమ పదము నొందుటకై. మెహరు ప్రేమ కిరణాలు వెదజల్లెను ధరణి పైన. కోటి సూర్యకాంతులతో కొలువు తీరే పరాత్పరుడు. కోటి సూర్యకాంతులతో కొలువు తీరే పరాత్పరుడు. మెహరు ప్రేమ కిరణాలు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ. జై బాబా అండి. థ్యాంక్ యూ. చాలా చక్కని కీర్తన వినిపించారు. జై బాబా. జై బాబా జై అండి. బాబా శారది గారు. జై బాబా. జై బాబా. జై బాబా రంగ్ ప్రసాద్ అని పాడమన్నారా? పాడండి పాడండి. జై బాబా. చాలా జై బాబా. రోజులు అవతార్ మెహర్ బాబా కీ జై. అదనిది దాటక ముందే మృత్యువు నిన్ను చేరక ముందే. అదనది దాటక ముందే మృత్యువు నిన్ను చేరక ముందే. ప్రభు మెహరుని నమ్ముకొని ప్రభు మెహరుని నమ్ముకొని సుఖించు తరించు. అదనిది దాటక ముందే మృత్యువు నిన్ను చేరక ముందే. ఐహికమున పడి నలగక ముందే సంకుచితత్వము ప్రబలక ముందే. ఐహికమున పడి నలగక ముందే సంకుచితత్వము ప్రబలక ముందే. కోరికలు కాటేయక ముందే కోరికలు కాటేయక ముందే విరక్తి భావము కలుగక ముందే. అదనిది దాటక ముందే మృత్యువు నిన్ను చేరక ముందే. మాయ నిన్ను కబళించక ముందే
ముళ్ళ బాట నడిపించక ముందే, మాయ నిన్ను కబళించక ముందే, ముళ్ళ బాట నడిపించక ముందే, మూఢత్వం వరించక ముందే, మూఢత్వం వరించక ముందే, మానవత్వమది మరలక ముందే, అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే, అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే, ప్రభు మెహరుని నమ్ముకునే సుఖించు తరించు, ప్రభు మెహరుని నమ్ముకొని సుఖించు తరించు, ప్రేమమయుని పదధూళిగా మారే సదవకాశమున పెందుట కోసం, ప్రేమమయుని పదధూళిగా మారే సదవకాశమును పొందుట కోసం, స్మరణే జీవిత పరమార్థముగా, స్మరణే జీవిత పరమార్థముగా, పరమ పదమునే చేరుట కోసం, స్మరణే జీవిత పరమార్థముగా, పరమ పదమునే చేరుట కోసం, అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే, అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే, ప్రభు మెహరుని నమ్ముకొని, ప్రభు మెహరుని నమ్ముకొని సుఖించు తరించు, సుఖించు తరించు, అదనిది దాటక ముందే, మృత్యువు నిన్ను చేరక ముందే. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా అండి. స్మరించు తరించు చాలా అంటే చక్కని కీర్తన ఇచ్చారు. జై బాబా అండి రంగప్రసాద్ గారు. మీరిద్దరు కూడా జాయిన్ అయ్యారు ఇవాళ. హ్యాపీ మాకందరికి. జై బాబా. ఇంకేంటి ఇప్పుడు ఇంకా టైం దగ్గరికి వస్తుంది కాబట్టి ఆయనకి మల్లికార్జునరావు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత కొంచెం వెంకటేష్ గారు 2 minutes నామం, బాలరాజు గారు 2 minutes నామం చేస్తారు. తర్వాత హారతి జయశ్రీ గారు ఇస్తారు. ఇప్పుడు పుష్పలత గారు ఒక చిన్న సంకీర్తన చేయండి. పాడండి పుష్పలత గారు. జై బాబా అండి. జై బాబు. జై బాబు. నామని చెప్పండి, పాట పాడమంటారా? పాట अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। కోయని పిలచిన పలికెడు బాబా, శరణమునీయవయ్యా బాబా, కరుణను చూపవయ్యా, జయ జయ బాబా, జయ మెహర్ బాబా, పావన నామా జయ మెహర్ బాబా, కోయని పిలిచిన పలికెడు బాబా, శరణమునీయవయ్యా బాబా, కరుణను చూపవయ్యా, ఇలవేలుపుగా వెలసిన బాబా, ఈ దీనులను కావగరావా, ఇలవేలుపుగా వెలసిన బాబా, ఈ దీనులను కావగరావా, కుజనుల ననచి సృజనుల బ్రోవా, కుజనుల ననచి సృజనుల బ్రోవా, ఈ భువి నేలిన శ్రీ మెహరు బాబా, శరణమునీయవయ్యా బాబా, కరుణను చూపవయ్యా, కోయని పిలచిన పలికెడు బాబా, శరణమునీయవయ్యా బాబా, కరుణను చూపవయ్యా, దీన కోటికై దిగి వచ్చితివా,
గణధన రాసులు నీవే బాబా, దీన కోటికై దిగి వచ్చితివా, గణధన రాసులు నీవే బాబా, నీవే మెహరు తనమున ప్రాణం, నీవే మెహరు తనమున ప్రాణం, మముదరి చేర్చెటి దైవంబు నీవే, శరణము నీయవయ్యా బాబా, కరుణను చూపవయ్యా, కోయని పిలచిన పలికెడు బాబా, శరణము నీయవయ్యా బాబా, కరుణను చూపవయ్యా, అజ్ఞానాంధత నంతము చేసి ఈ భువి నేలిన కరుణామయివట, అజ్ఞానాంధత నంతము చేసి ఈ భువి నేలిన కరుణామయివట, అన్ని రూపముల దేవుడ నీవే, అన్ని రూపముల దేవుడ నీవే, అన్నింట నుందువు శ్రీ మెహరు బాబా, శరణము నీయవయ్యా బాబా, కరుణను చూపవయ్యా, కోయని పిలచిన పలికెడు బాబా, శరణము నీయవయ్యా బాబా, కరుణను చూపవయ్యా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి మహాలక్ష్మి గారు, జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. సెకండ్ కీర్తన నేర్పించారు, కాకపోతే కొంచెం పెద్దదైంది. ఓకే, జై బాబా. ఇప్పుడు మనకి మల్లికార్జునరావు గారు ప్రార్థన చేస్తారు, తర్వాత 2 minutes బాలరాజు గారు, వెంకటేష్ గారు 2 minutes నామం, తర్వాత హారతి బై జయశ్రీ పొట్నూరు గారు హారతి ఇస్తారు. జై బాబా మల్లికార్జున గారు. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వదిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణం ఎవరును ఎరంగనేరరు, నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవరును చూడజాలరు, నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటినున్నావు, మరి నీవు అంతటికీ అన్నిటికీ ఆవలనుందువు, నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు, నీవు 3 లోకముల్లో ఉన్నావు, 3 లోకములు కావాలి కూడా ఉన్నావు, నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభువులకు పురుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు, నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును, నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంతగుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందములు త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజిదాన్, అహుర్మేదా, ప్రీతముడైన భగవంతుడవు, నీవు ఈజద్, అన్ముడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజిదాన్, లా ఇల్లా ఇల్లలా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధకు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం, అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం, పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం, స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని,
ప్రతి మాటకును ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును కామ ప్రయత్నము మా ప్రతి చేతకును పలికిన ప్రతి అనృతమునకు సమస్త కపటవర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గూర్చిన మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగు చేసిన మేము ఆడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధికు ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటిని క్షమి పెడుకుంటున్నాం. తలపులలో మాటలలో చేతలలో మీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్నా మమ్మల్ని క్షమి పెడుకుంటున్నాం. ప్రీతం దయమా నిన్ను అధికముగా ఇంకనూ అధికముగా మిక్కిలి అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకును నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించినట్లు మాకందరికీ సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకునేటట్టుకై మాకందరికీ సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీజే, ప్రేమ అవతార్ మెహర్ బాబా కీజే, మౌన అవతార్ మెహర్ బాబా కీజే, పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబా కీజే. అందరికీ జయ బాబా అండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ ఆల్. జై బాబా అండి. మల్లికార్జున గారు జై బాబా. ఈ ప్రార్థనతో పాటు ఇవాళ మన కార్యక్రమం అయిపోతుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక 2 minutes నామం చేయండి. ఆ తర్వాత వెంటనే కొంచెం వెంకటేష్ గారు స్టార్ట్ చేయాలి. ముందు బాలకృష్ణ గారు చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా. వెంకటేష్ గారు. अवतार मेहर बाबा की जय। हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी. జై బాబా అండి. ఒక్క నిమిషం మౌనం.
अवतार मेहर बाबा की जय। जय बाबा जयश्री गाరు బాబాకి ఆరతి ఇవ్వాల్సింది. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌవానంద స్వరూపం శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌవానంద స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాయిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మాయిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म
అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. బాబాకి ధన్యవాదాలు. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇవాళ మన ఇదేశ్వరి గారి హారతి తోటి మన మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస కార్యక్రమం ముగిసింది. పాల్గొన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి జై బాబా. ఇవాళ ఇది నిర్వహించే భాగ్యం నాకు బాబా కలిగినందుకు బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి గ్రూప్ లో అందరికీ జై బాబా చెప్తున్నాను. జై బాబా. ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు పాడకపోయినా రేపు జాయిన్ అయ్యి రేపు మళ్ళీ ఇదే కార్యక్రమం 4:30 ప్రారంభం అవుతుంది, అందులో పాడవచ్చు. జై బాబా. అందరికీ జై బాబా. రంగప్రసాద్ గారు జై బాబా, సిద్ధలక్ష్మి గారు, అరుణ్ గారు, అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. బాబాకి జై. జై మెహర్ బాబా అండి. జై మెహర్, జై మెహర్ బాబా. అందరికీ జై. జై బాబా అండి అందరికీ. రంగప్రసాద్ గారు జై బాబా.